డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మార్గశిర మాసం విశేషవంతమైనటువంటి రోజుల్ని తీసుకొస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. మన గోదావరి జిల్లాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత దగ్గరగా సుబ్బారాయుడు అని పిలుచుకుంటాం ప్రేమగా కదండి. సుబ్బారాయుడు షష్ఠి అని అదొక ఎమోషన్. ఏమంటారు? అదొక ఖచ్చితమైనటువంటి ఎమోషన్. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రాబోతోంది 26వ తారీఖు బుధవారం. సుబ్బారాయుడు షష్ఠి ఎలా చేసుకోవాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంని ఎలా పొందాలి, మాకు ఇప్పటిదాకా ఎప్పుడు మేము చేయలేదు అన్న వాళ్ళు తక్కువగానే ఉంటారు. అయినప్పటికీ అడుగుతున్నాను, ఎలా చెయ్యాలి, ఇవన్నీ ఒకసారి. చాలా సంతోషం. మార్గశిర మాసం అంటేనే చాలా గొప్పదైనటువంటి మాసం అండి. ఇప్పుడు ఎందుకంటే ఈ శివుడు నిరీశ్వర యాగం చేసినప్పుడు ఈయన చేస్తాడు కదా, ఎవరు, దక్ష ప్రజాపతి అధ్వర యజ్ఞం అని చెప్పి చేస్తారు. ఆ చేసినప్పుడు ఆ యజ్ఞంలో ఉండేటువంటి ఆ అగ్నిహోత్రుణ్ణి లేదా యజ్ఞ అధిష్టాన దేవతని వెంబడిస్తూ ఉంటాడు ఆయన మార్గశిరం, ఆయన పేరే మృగశిర, ఆ లేడీ ఆకారంలో ఉండేటువంటి ఆయన వెంబడిస్తూ శివుడు వెళ్ళాడు కాబట్టి మృగశిర వెనకాలే వస్తుంది ఆరుద్ర నక్షత్రం. ఈ మార్గశీర్ష మాసం అత్యంత ఉత్కృష్టమైన మాసం. మాసానాం మార్గశీర్షోయం అన్నారు. ఇందులోనే పరమేశ్వరుడికి సంబంధించి అనేక అవతారాలన్నీ కూడా మార్గశిర మాసంలోనే వచ్చాయి. దత్తాత్రేయుడు ఇందులోనే ఆవిర్భవించారు, శివుడు లింగ రూపంలో ఆవిర్భవించారు. అలాగే అన్ని విశేషమైనటువంటి రోజులు. అందులో ఒకటి సుబ్రహ్మణ్య షష్ఠి, ఎంతో ఇష్టమైనటువంటి రోజు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భావం కూడా చాలా విశేషంగా ఉంటుంది. మీరు రామాయణం బాలకాండలో గనక దీని గురించి చదివితే అసలు ఇది చదివిన వాళ్ళకే సంతానోత్పత్తి కలుగుతుంది అని చెప్పి విశేషంగా అందులో చెప్పుకుంటూ, అందున పుత్ర సంతానం ప్రత్యేకించి వంశవృద్ధి కలగాలి అంటే ఇప్పుడు జాతకపరంగా కూడా మా దగ్గరికి ఎవరైనా వచ్చారో ఏమో సంతాన సంబంధమైన దోషాలు ఉన్నాయి, సర్పదోషాలు, కాలసర్పదోషాలు, మరే ఇతరతర దోషాలున్న జంట సర్పాల విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమంటాం. అప్పుడు సుబ్రహ్మణ్య పాశుపతమే చేస్తాం. సుబ్రహ్మణ్యాయ కుమారాయ కుకుటధ్వజాయ కుంకుమవర్ణాయ మహామోహనాయ మయూరవాహనాయ ఈశ్వరపుత్రాయ ద్వాదశాక్షరాయ పరసైన్య విధ్వంసకరాయ సర్వశత్రుహరాయ సర్వసంపత్కరాయ సంతాన సంపత్కరాయ ఎన్ని రకాలుగా ఆయన్ని కీర్తిస్తూ మేము ఇది చేస్తాము. మీరు చెప్తే నమ్మరు, పెళ్ళై 21 సంవత్సరాలు అయింది, 20 ఏళ్ళు అయింది. క్రితం సంవత్సరం డిసెంబర్ నెలలో ఇదే సుబ్రహ్మణ్య పాశుపతం. ఆయన అందరికి, మా పాలకొల్లో అందరికీ చాలా వెల్ నోన్ మేస్త్రి ఆయన. మా ఇల్లు కడుతుంటే ఇలా ఎవరో జాతకానికి వస్తూ ఉంటే అడిగాడు, మా పిల్లకి ఇలా సంతానం లేదంటే ఆమెకు సర్ప సంబంధమైనటువంటి దోషం. అయితే మీకు తెలియదు కాదు, పెళ్ళై 20 ఏళ్ళు అయిన వాళ్ళు ఇక కనబడ్డ రాయిరప్ప అన్ని మొక్కుతూ ఉంటారు. విసిగిపోయారు. నేను అప్పుడు మాకు దగ్గరలో ఒక ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది. అయితే పేరు ఎందుకు చెప్పట్లేదంటే, ఎందుకు చెప్పరు? ఇప్పుడు చూసిన వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్తారు కదా, ఇలా చేయకండి, చెప్పండి పేరు. చెప్తారు. ఆ క్షేత్రానికి తీసుకెళ్ళి, అంటే ఆ క్షేత్రానికి ఉన్న ప్రాశస్త్యం ఎటువంటిది అంటే, మేము ఇప్పటికి 5-6 జంటలకి సంతానం కోసం తీసుకెళ్ళాం. 5-6గురికి సంతానోత్పత్తి కలిగింది వెంటనే వితిన్. ఇప్పుడు ఈమె సంవత్సరంలోనే ఈ డిసెంబర్ 2024 జనవరి ఫిబ్రవరి నెలల్లో మేము వాళ్ళకి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేసాం అక్కడ. మొన్న అక్టోబర్ 14వ తారీఖున వాళ్ళకి ట్విన్స్ పుట్టారు, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. పునర్వసు నక్షత్రం అనుకుంటే వాళ్ళది. అంత విశేషమైనటువంటి పవర్ఫుల్ గాడ్. అసలు ఇంకా కలియుగంలో ఆయన్ని మించినటువంటి దైవం లేదు. ఆయన సంతానోత్పత్తి కూడా అలాగే జరిగింది కదా. ఆయన ప్రీమెచ్యూర్ బేబీగానే పుట్టేశాడు ఆయన. మన లాంగ్వేజ్ లో మాట్లాడుతూ అన్ని లోహాలు ఆయన పుట్టినప్పుడే పుట్టాయి. మీరు ఆ వృత్తాంతం కనుక ఒకసారి చదువుకుంటే, మరి అలాంటి ఆయన ఆ షష్ఠి రోజునే ఆవిర్భవించి 6 ముఖాలతోటి కృత్తికల దగ్గర పాలు దాగి అదే రోజున శక్తి ఆయుధంతో సంహరిస్తాడు తారకాసురుని. ఆయన్ని సంహరించిన తర్వాత మళ్ళా వాళ్ళ సహోదరులు వీళ్ళందరూ వస్తారు. సూరపద్ముడు ఆయన వచ్చిన రాక్షసుడు, వాడితోటి కూడా యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు ఆయన ఒక మామిడి చెట్టు రూపంలోకి మారిపోతే ఆ మామిడి చెట్టుని సగానికి నరుకుతాడు సుబ్రహ్మణ్యుడు. సగానికి నరికిన తర్వాత ఆ రాక్షసుడు పడిపోతూ నేను నీ దగ్గరే ఉండాలి ఎల్లకాలము, నన్ను నీవు ధరించు, నా జన్మకు సార్థకత అవుతుంది అని చెప్పి ప్రార్థించి పడిపోతే అందులో ఒక భాగాన్ని నెమలి కింద, మరొక భాగాన్ని కుకుట ధ్వజం కింద స్వీకరిస్తాడు మహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. మీరు గమనించండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు శక్తి స్వరూపం. ఆయన సర్వసైన్యాధ్యక్షుడు దేవతలకి. ఆయన సైన్యం అటువంటిది, ఆయన యుద్ధం అటువంటిది.
అలా ఉన్నప్పుడు ఆయన శక్తి స్వరూపుడు, కానీ చాలా అందంగా ఉంటాడు. అవును. ఎంత అందంగా ఉంటాడు అంటే పార్వతీదేవి పోలిక మరి అందం లేకుండా ఎందుకుంటుంది? అంత అందంగా ఉంటాడు. మీరు నెమలి కూడా చూడండి, శక్తి స్వరూపం. ఆ నెమలి కాళ్ళు గాని, ఆ నెమలి ఎగిరే విధానంలో అందం. గాని ఆ శక్తి కనబడుతుంది. అవును. ఆ నాట్యం చేసేటప్పుడు నెమలి అంత అందంగా ఉంటుంది. ఉమ్. అందుకనే వాహనం అంత పోలిక ఉంటుంది. ఏ వాహనాన్నైనా తీసుకోండి, దేవతలకు సంబంధించి వారి యొక్క తత్వాన్ని ప్రబోధం. ఓ. శివుడి వాహనం నంది ఉమ్. సత్యము, శౌచము, దయ, ధర్మము అనే 4 పాదాల మీద శుద్ధ స్ఫటిక రూపం. పరమేశ్వరుడు కూడా అలాగే ఉంటాడు. ఇలా ఏ వాహనానికి దానికి సంబంధించిన ఉంటుంది. ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో వచ్చినటువంటి, మరి ఆయన ఆ రోజునే ఆవిర్భవించాడు కాబట్టి జనరల్గా చూడండి, మీ పుట్టినరోజున ఎవరైనా మీకు విష్ చేశారనుకోండి, మీరు సంతోషపడిపోతాంగా. సంతోషం, ఈ పార్టీ ఏంటి అని అడిగితే అడిగిన వెంటనే ఇస్తా, ఏం కావాలి మీకు అని అడుగుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించినటువంటి రోజున ఆయన్ని ఆరాధించడం, ఆయన అభిషేకాదులు చేయడం, ఆయన అర్చనలు చేయడం, ఆయన నామాన్ని కీర్తించడం, ఏది చేసినా పొంగిపోతాడు మహానుభావుడు. తండ్రి పోలిక ఆయన బోళాశంకరుడు ఎలాగా, ఈయన అంతే అడిగింది ఇచ్చేస్తాడు. అందుకని మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఇప్పుడు జాతకంలో కొంతమంది పాపం సంతాన సంబంధమైన సమస్యలు ఉంటాయి, లేదు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. జాతక సమస్యలు, కర్మల్ని దగ్ధం చేయగలిగే శక్తి పరమేశ్వరుడు తర్వాత సుబ్రహ్మణ్యుడుకున్నది. ఎందుకంటే ప్రణవార్థాన్ని సైతం ఈయన తండ్రికి వివరించాడు. అక్కడ ఆయన పుత్రవాత్సల్యం, ఆయన ఈయన దగ్గర నుండి ఆయన ఇది తీసుకున్నాడు, ప్రణవానికి అర్థం చెప్పాడు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కడే చెప్పగలిగాడు. ఎందుకు? ఆయన బ్రహ్మమానస పుత్రుడు కాబట్టి. ఆయన శనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులు. మరి ఈ సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా పుట్టాడు. ఎందుకు? ఒకనొక సందర్భంలో చెట్టు కింద కూర్చుంటాడు, శివుడు వెళ్తూ ఉంటే ఈయన అడుగుతాడు. ఆ సంవాదం జరిగిన తర్వాత ఆ శివుడు అంటాడు, నీకు వరం ఇచ్చాను, నువ్వు ఏం కావాలో కోరుకో అంటే, నువ్వు నాకు ఇచ్చేదంటే నేనే నీకు ఇస్తాను అంటాడు. అలా ఈ సనత్ కుమారుడు శివుడికి సుబ్రహ్మణ్యుడిగా పుట్టాడు. మరలా ఇదే సనత్ కుమారుడు ప్రద్యుమ్నుడిగా పుడతాడు శ్రీకృష్ణుడికి. ఆయన 1 సంవత్సర కాలం పాటు హిమాలయాల్లో రుక్మిణీదేవితో తపస్సు చేసిన తర్వాత ప్రద్యుమ్నుడిగా పుడతాడు ఇదే సనత్ కుమారుడు. అంత బ్రహ్మజ్ఞాని ఆయన. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యుడిని ఎవరైతే ఆ రోజున ఆరాధిస్తారో వారికి అలాగే విశేషమైన కరుణ ఇస్తాడు. ఎలా ఆరాధించమంటారు మరి? ఏమంటే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించే పద్ధతుల్లో తమిళనాడులో అయితే చాలా విశేషంగా చేస్తారు. మనం ఒళ్ళు గగులు పుడుస్తుంది. మురుగా అనకుండా ఉండలేరు అసలు వాళ్ళు. మనకేంటి అంటే సర్పసూక్తము. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు సర్పస్వరూపుడు. ఆయన ఎందుకు అలా సర్పస్వరూపాన్ని ఎత్తవలసి వచ్చింది? దేవసేన లేకపోతే వల్లీదేవి వివాహ దీంట్లో ఆ కథల్లో ఆయన వస్తుంది. దీనికి క్వైట్ ఆపోజిట్ జంతువు నెమలి. అసలు సర్పం కనబడితే ఇది చేస్తుంది. జాతి వైరం ఉన్నా కూడా అసలు అక్కడ రెండు కూడా సాధ్యం. ఇప్పుడు మీరు శృంగేరి పీఠానికి సంబంధించిన చరిత్ర చదివారనుకో, వెళ్తూ ఉంటారండి. శృంగగిరి దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు శంకరాచార్యులు వారు కప్ప ప్రసవిస్తుంది. ప్రసవించిన కప్ప మీద పాము పడగబెట్టి వర్షం పడకుండా ఆపుతుంది. ఇది ఎందుకు ఏర్పడుతుంది? అక్కడ ఎవడో మహానుభావుడు, వాళ్ళ యొక్క శక్తి అటువంటిది. ఆయన అక్కడ తపస్సు చేశాడు, అందుకని జాతి వైరం అనేది ఉండదు. అలాగే ఆ సుబ్రహ్మణ్య శక్తి వల్ల జాతి వైరం ఉండదు. కాబట్టి ఆ రోజు సర్పసూక్తంతో చక్కగా అభిషేకం చేసుకుంటే వారికి ఉండేటువంటి ఇబ్బందులన్నీ లేదు. రుద్రంతో అభిషేకం చేసుకున్నా, గోక్షీరంతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. పంచగవ్యాలతో అభిషేకం, ఈ గోవు పాలు లేదా పంచామృతాలతోటి అభిషేకం చేసుకోవచ్చు. తొందరగా సుబ్రహ్మణ్యుడు. అందులో ఆ రోజున మీరు గమనించండి, మా సైడ్ ఎక్కువగాను ఏదైనా అవయవం, ఇప్పుడు చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కన్ను ఇస్తారు, చెవి ఇస్తారు, ముక్కుకి సంబంధించి వెండివి చేంజ్ ఇస్తారు, పడగలు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. అలా రకరకాల పద్ధతులు. ఏ పద్ధతి కూడా పెడతారు కదండి. మనకి విశేషం అంటే మనం ఏం చేసుకున్నా చాలా మంచిదే. ఇప్పుడు సర్పసూక్తంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. జనమే జయస్య యాగాంతే ఆస్తిక వచనం శృణు, ఆస్తిక వచనం శృత్వా యస్సర్పో ననివర్తతే శతదా భిద్యతే మూర్ధన గిరిర్వజ్ర హతోయథ. ఇప్పుడు మా ఊరుంది, పెనుమేధం అంటారు. అక్కడ పెనుమేధం అంటే పెద్ద యజ్ఞం జరిగిన ప్రాంతం. మరి తక్షకుడు కాటేసేసిన తర్వాత, పరీక్షిత్ మహారాజు అయిన తర్వాత జనమేజయుడు పావుల మీద కోపంతో సర్పయాగం చేస్తారు. ఈ పెనుమేధం అన్న ప్రాంతం, ఇప్పుడు పెనుమదం పాలకొల్లు దగ్గరలో ఉండే ఆ పెనుమేధంలో ఇన్ని లక్షల సర్పాలు ఇదైపోతాయి. అందుకని అగస్త్య మహర్షి వచ్చి 1 కోటి శివజపం చేసి అక్కడ లింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అందులో ఆస్తికుడు అనేటువంటి ఆయన ప్రముఖమైన పాత్ర ఈ సర్పయాగాన్ని ఆపడంలో. అప్పుడు సర్పయాగం ఆగిన తర్వాత ఆస్తిక మహర్షి పాములతోటి చెప్తాడు, జనమే జయస్య యాగాంతే ఆస్తిక వచనం శృణు, వినండి పాములారా, సర్పాప సర్పభద్రంతే దూరంగచ్చ మహాయశ, మీరు దూరంగా జరగండి. ఆస్తిక మహర్షి చెప్పిన మాట వినండి.
ఎవరైతే ఈ సర్పసూక్తంతో అభిషేకం చేస్తారో వారిని మీరు ఏమీ చెయ్యకుండుగాక, ఒకవేళ మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మీ తలకాయ 1000 ముక్కలవుగాక అని ఆ మంత్రార్థంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆ సర్పసూక్తం చాలా విశేషం. అందులో నవనాగులకు సంబంధం కర్కోటకోన ఆమ సర్పో యో దృష్టి ఈ విషయ ఉచ్యతే అంటారు. ఆ సర్పసూక్తంతో షష్ఠి రోజున అభిషేకము, సుబ్రహ్మణ్య పాశుపత హోమము లేదా సర్పసూక్తంతో హోమము ఇలా చేసుకుంటే వారికి సర్పదోషాలు, కాలసర్పదోషాలు, నాగ సంబంధమైన దోషాలు, అన్ని నివృత్తి, అనేక రకాలైనటువంటి దోషాలు నివృత్తి అవుతాయి. మన పద్ధతి విచిత్రంగా ఉంటుంది. అది పుట్టలో ఉంటే పాలు పోస్తాం, దగ్గరకు వస్తే చంపేస్తాం కదా. సో ఈ జన్మలోనే చేసామండి, తప్పులేదు. ఎందుకంటే మన ప్రాణభయం మనకి అది వచ్చి మనల్ని కాటేస్తే మనం పోతాం కదా. మరి ఇలా జరిగిందండి, లేకపోతే దాన్ని చెణుకుతూ ఉంటే మేము చూసాం కళ్ళారా, మాకు భయంగా ఉంది, మాకేమైనా సర్పదోషం అంటుకుంటుందా, మాకు కాదు మా పిల్లలకి వస్తుంది అనేది వింటూ ఉన్నాము అంటారు. మరి ఈ జన్మలో చేసింది కూడా షష్ఠి నాడు ఏమైనా చేసుకుంటే దానికి నివృత్తి ఉంటుంది. ఈ సర్ప సంబంధమైన సంస్కారాలు సరిపోతాయి. నేను ప్రత్యక్షమైన ఇది ఎగ్జాంపుల్స్ చూస్తా ఉంటే రియాలిటీలో, ఎందుకంటే రామచంద్రాపురం దగ్గర ఒక ఆయన ఒక పెద్ద సర్పం కనబడితే అది పడగెత్తినప్పుడు లైట్ కొట్టే డిమ్ము 15 రోజుల తర్వాత పాలకులు వచ్చింది. అది పగబట్టింది. అసలు మీరు నమ్ముతారా పాములు పగబడతాయని? జరిగింది యథార్థంగా. వీళ్ళందరూ 15 రోజుల తర్వాత చిక్కిపోయి అది పాలకొల్లు వచ్చింది. అప్పుడు చంపేశాడు ఆయన. చంపేవండో నేను ఇలా చంపేశానండి బాబు, నాకు సంబంధం లేదు, అది మళ్ళీ పాలకొల్లు వచ్చేసింది. ఎవరు నమ్ముతాడు ఈ విషయం? నేను ఒకరి జాతకం చూశాను. పిల్ల జాతకంలో కాలసర్పం ఉంది, రెండో పిల్ల జాతకంలో కాలసర్పం ఉంది, ఈ పిల్లకి పుట్టిన పిల్లాడి జాతకంలో కాలసర్పం ఉంది. ఏమి అనుసృతంగా వచ్చిందని తండ్రి గారి జాతకం చూసాం, ఆయనది బాగానే ఉంది. తల్లి గారి దాంట్లో కాలసర్పం ఉంది. ఓకే, ఈవిడ దగ్గర నుండి 3 జనరేషన్స్గా అది వచ్చింది. అప్పుడు ఆవిడని అడిగామమ్మా, మీకు ముందు తరాల వాళ్ళు ఎవరైనా సర్ప సంబంధమైనటువంటి దోషాలు చేశారా? అప్పుడు మా తండ్రి గారు చేశారండి. అది ఎలా మరి రిప్లికా జాతకంలో వచ్చిందా లేదా? అది ఎలా స్టాప్ చేయాలి? ఈ సర్ప సంబంధమైనటువంటిది ఇందులో ఉపాసనా పరులు చేసేటువంటి దానికి ప్రాముఖ్యత ఎక్కువ. అంతే కదా. ఆ మంత్రం చదివిన వాళ్ళు చేసుకుంటే అది ఉపశమనం. Right. అది షష్ఠి రోజున చేస్తే ఇంకా విశేషం కదా. ఖచ్చితంగా మార్గశిర మాసం మళ్ళీ అంటే పశ్చాత్తాపంతో కూడి చేస్తే దాని ఫలితం. అందుకనే సంకల్పం అదే చెప్తారు. సర్పపీడన, సర్పతాడన, ఫలన ఈ సర్పాన్ని ఇలా తొక్కినందుకు. నాగుల చవితి రోజు కూడా అదే సంకల్పం కదండి. అంతే. మరి ఆ నాగులే మనకి నాగరికతను నేర్పినటువంటి వారిని కాపాడుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. అద్భుతంగా తెలియజేశారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ కృతజ్ఞతలండి. నమస్కారం.